యుద్ధంలోకి అమెరికా ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో మాకు పక్కాగా తెలుసు అంటూ ట్రంప్ ఇక ప్రస్తుతానికి హతమార్చం ఇరాన్ లొంగిపోవాలి, ఇక ఆ దేశం వద్ద అణువాయుధం అనేదే ఉండకూడదు, సమస్యకు నిజమైన ముగింపు కోరుకుంటున్నాం. టెహరాన్ను అక్కడి పౌరులు తక్షణం వీడి వెళ్ళిపోవాలి. ట్రంప్ హెచ్చరికలు G7 నుంచి అర్ధాంతరంగా అమెరికాకు తాను తిరిగి వెళుతున్నది కాల్పుల విరమణ ఒప్పందం కోసం కాదని, విషయం అంతకంటే పెద్దదని స్పష్టీకరణ. ఈశాన్య సిరియా నుంచి అమెరికా బలగాల తరలింపు, ఇక డీగో కార్షెల్లో ఇప్పటికే అమెరికా B-2 స్టైల్ బాంబర్లు అంటూ స్థాయికి చేరిన ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా కూడా జోక్యం చేసుకోనుందా? ఇజ్రాయెల్కు తోడుగా యుద్ధ రంగంలోకి దిగనుందా? గడిచిన 24 గంటలకు శరవేగంగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది. ఎన్నిసార్లు హెచ్చరించినా తమతో ఒప్పందం కుదుర్చుకోలేదని కోపంతో ఇరాన్పై రగిలిపోతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదు, ఈ విషయాన్ని నేను పదే చెబుతున్నాను, టెహరాన్ ప్రజలంతా తక్షణమే ఆ నగరాన్ని వీడి వెళ్ళిపోండి అని హెచ్చరిస్తూ సోమవారం తన సొంత సామాజిక మాధ్యమైన ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్ పెట్టారు. అనంతరం కెనడాలో జరుగుతున్న G7 సమావేశాన్ని వీడి అర్ధాంతరంగా అమెరికాకు పయనమయ్యారు.